నీ కళ్ళ ముందర వెనుక రాజాక రాజుల ముందట రాజాక రాజులు నీ కళ్ళ ముందర వెనుక వాళ్ళు కింద కూర్చుంటారు. నీ కళ్ళ ముందర ఎక్కడ కూర్చున్నా ఈ బాంచని దాన్ని పెడితే ఇంక కూర్చుంటారు. నువ్వు మంచిగా ఉన్నావు గట్ల కూర్చోమంటే కూర్చుంటాడా? అట్లా కాదురా, మనం విలువ ఇచ్చే కాడికి ఇచ్చిన వాడు ఇంటర్వ్యూ తినప్పుడు ఏం చేయాలి? మంత్రి చూసుకో, నువ్వు గట్ల కూర్చోమంటే కూర్చుంటాడా? ఏ ప్రమాడా నీకు మంచిగా వచ్చిందే మనం చిరియాలు మంచిగా మా రాజు సింహాసనం మీద కూర్చోమంటాడు. నువ్వు కూర్చుంటే నీకే పోతుందిరా. మనిషి చెప్పుకున్నా నేను వాసుకులేనా? ఇప్పుడు ఆయన అంటే సరే ఏదో తెలుసో తెలియక కూర్చోమని అంటాడు. నువ్వెట్లా కూర్చోమంటావా? లేకపోతే ఆయన ఎక్కడా నేనెక్కడా? ఎక్కడికి ఇక్కడ పని చేయ పెద్ద పెద్ద చిన్న చిన్న అప్పుడుండే ఇప్పుడు అవన్నీ పని చేస్తలేవు. మరి నన్ను కూర్చోమన్నా కూర్చుంది. అయ్యా అయ్యా బ్రాహ్మణ అయ్యా నీ వచ్చిన మంచి ఆయన ముందర నీ కూర్చో నాకు వచ్చే ఉన్నది అంతే. అయ్యా జర బ్రాహ్మణ నీ దండం పెడుతున్నాయా? నీ కాలు మొక్కుతున్నాయా? నీ కాలు మొక్కుతున్నాయా? నీ రెక్క దొరికించుకున్నాయా? నీ రెక్క పట్టుకుంటున్నాయా? నీ కడుపులో తల పెడుతున్నాయా? నీ కడుపులో తల పెడుతున్నాయా? నీ ముచ్చ తాగుతున్నాయా? నీ ముచ్చ లంచపడక వారి నాకు పిచ్చిలేదురా. ఇవరకే గోళీలు వేసుకుంటాడు పచ్చ. నాకేం కావడం మరి నాకే అవసరం. కర్రసు వేసుకున్నాడు నా కర్ర నీకు రా తాగు. ఆయన అంటే ఎందుకంటే ఆయన కొంచెం కత్తిరి మొక్కపోయి మరి మంచి మాటకే మంచి. అయ్యా నువ్వు కూర్చోమంటే కూర్చున్నాడా? నేను కూర్చోమంటే కూర్చున్నాడు కూర్చున్నాడు కదా. మరి 5 అక్కర కట్టలేదు ఎట్లా వచ్చి అడగాల్సిందట ఇంటికి అయితే అయ్యా ఇక మరి కూర్చోమన్నా కూర్చున్నాడు కదా. మరి 5వ 10 ఇస్తే నేను అక్కడ తీసుకుని వస్తా. ఏది వానసం చూసుకొని వీడు మరి ఎవరు దొరకపోతే ఎవరన్నా దొరికినాడో మంచిగా కడుపునాడు. బ్రాహ్మణులు మంద అవుతారు బడి బ్రాహ్మణులు మందైన కాంచే కోటలకు 30 రూపాయలు పెరిగింది. అది నమ్మినోడికి భగవంతుడు నమ్మనోడికి రావుతూ చెప్పండి కదా శరంగా చూస్తావా? ఒక ఓసి కోట 140 రూపాయలు 200 కోడిగుడ్లకైతే 7 రూపాయలు ఇచ్చే తృప్తి. మరి ఆనాడు కాదు భూపాల మాధవి ఏమనుకున్నాడు? బ్రాహ్మణయ్య చెప్పేదవారు తాను చెప్పేదవారు తాను మరి ఏమంటాడో అనుకున్నాడు కాదు భూపాల మహారాజు. నిన్ను పిలిచింది ఎందుకంటే ఎనుకోడానికి అయ్యా. నువ్వు ఇల్లు ముగ్గు అయిన అవసరం లేదు, ఓ లగ్గం కూడి పెట్టిన అవసరం లేదు, పుణ్యం కాదు. మరి ఈ మాట అంటే వీడెంత బాధపడతాడు. కానీ బ్రాహ్మణయ్య నీకు కొడుకులు బిడ్డలు ఎంతమంది అయ్యా? నానా
నాకు మరమరి కొడుకులు లేరు, మరమరి బిడ్డలు లేరు. తల్లికొక్క బిడ్డ ఢిల్లీకొక్క నా రథం మీది బొమ్మ. అయ్యా నా బిడ్డ పుట్టినాక వీరనికి 6 నెలలకు నా భార్య ప్రాణమైంది. నాకు అద్దె చెట్టు ఒక్కబడి నా కడుపులోనూ ఒక బిడ్డ. అయ్యా నా భార్య ప్రాణం పోతే ఆనాటికి నా బిడ్డని వీరనికిన మరి ఎంతైనా గానీ గోగు రెప్పోలేదు ఆదుకున్నా. అయ్యా నా బిడ్డను పుట్టల పురుగులేదు ఆదుకున్నా. నాకు ఒక బిడ్డ, నా బిడ్డ పేరు అడిగిలా అక్కవ్వా. కానీ అయ్యా నా బిడ్డ జోలి నీకెందుకు వచ్చిందయ్యా? అట్లా కాదు నాయన, నువ్వు నెరి పేదవాని, నీ కొడుకులు బిడ్డలు ఎంతమంది అని నేను మాట్లాడినా. నీకు ఎండ కొడితే ఎలిగలుగు, వాన కొడితే బలబల, ఉందామంటే ఇల్లు లేదు, తిందామంటే అన్నం లేదు, కడదామంటే ఆయన వస్త్రం లేదు. అని బ్రాహ్మణి వాడ అగదూడు ఎంతని నీకు అక్కెర రాంది, నాకు అక్కెరగా వచ్చేది ఒక్కటి నీ దగ్గర ఉన్నది. అయ్యా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నాకు అక్కిర రాంది, నీకు అక్కిరకి వచ్చేది. నాకు గుడిసెలు ఏమున్నది? నాకు పొద్దునుకుంటే మాపడుకుంటే పొద్దున నువ్వు ఏం మాట్లాడుతున్నావయ్యా? కానీ బ్రాహ్మణయ్యా, నా గుడిసెలే ఉన్నదయ్యా, నా గుడిసె గుడిసె మొన్న గాలితో వస్తే కమ్మలు లేచిపోతే మళ్ళీ తీసుకొచ్చి కప్పుకున్నా. నా దగ్గర ఏమున్నది అంటున్నావు? నీ దగ్గర ఉండేదే ఉన్నది నేను కోరుకున్నది తరాలి అన్నమాట. కోరుకున్నది ఇస్తా అనుకున్నాడు. అప్పుడు రాజు భూపాల మహారాజు ఏమన్నాడు? ఈ అల్ల యొక్క 3 బాటల కాడ నేను కచ్చీరు బంధు పెట్టి ఇంటి ఓంగ కోమట్ల తిరుపతక్క, సాకలలో సమ్మక్క, మరి బ్రాహ్మణుడి పిల్ల అక్కమ్మ ముగ్గురు ఆటాడతాను. నేను వాళ్ళ జోలి పోలేదు, వాళ్ళ దగ్గర నేను పోలేదు. నేను బాట పట్టుకొని పోతా అంటే సాకలలో సమ్మక్క, కోమట్ల తిరుపతక్క రావే గొడ్రాదు వస్తాను నన్ను అన్నప్పుడు నీ బిడ్డ ఆగ్రహమైన కోపరంగా వచ్చి వాళ్ళని దెబ్బలు కొట్టింది. కొట్టి ఆయన అనద్దు, ఆయన రాదంటే దేవుడు. ఉన్నోళ్ళు చూసిండు, లేనోళ్ళు చూసిండు, లేనోళ్ళకు అన్నం పెట్టిండు, ఆ యొక్క ఇల్లు లేని ఇల్లు కట్టించాడు. ఆయన వద్దనే తప్పును, వాళ్ళ భార్యల వద్దనే తప్పున్నదని ఆయన లేదు నువ్వు అటు మాట్లాడుతున్న వాళ్ళు అనరాని మాట్లాడి కొట్టి ఎల్లగొట్టినాక నీ బిడ్డ ఏమన్నది? ఆ రాజు గనక భూపాల మహారాజు నాకు భర్త అయితే, నేను తనకు భార్యనైతే, ఈడుతో ఇష్టంగా కలిస్తే ఒక్కటే కానుపుల 7 కొడుకుల గంట నవమానికి లాంటి బిడ్డల గంటనన్నది నీ బిడ్డ యొక్క బ్రాహ్మణుడి పిల్లగా అక్కమ్మ. అందుకొరకే నీకు అక్కెర్ర అంది, నాకు అక్కెరకి వచ్చేది నీ ఇంట్లో ఉన్నదన్నా. నీ బిడ్డ నన్ను పెళ్లి చేసుకుంటే కొడుకుల గంట దాట. అందుకొరకు విలిసినా మాట కోసమే నిన్ను విలిసిన ఆయన. రాజా భూపాల రాజా, ఇయ్యాల నా బిడ్డ అన్నమాట నువ్వు శివనందు పెట్టుకొని నన్ను విలిపించుకొని నా బిడ్డ అన్నమాట నేను నాతో చెప్పుతన్నవా? అయ్యా రాజభూపాల రాజా ఓ నాయనా, అయ్యా రాజభూపాల రాజా ఓ నాయనా, అయ్యా తెలుసువాని బిడ్డ నా బిడ్డరా, అయ్యా తెలుసువాని బిడ్డ నా బిడ్డరా, అయ్యా అబ్బయ్య వీర
నా బిడ్డ తెలిసిన బిడ్డ నా బిడ్డ కొరకు రాదు కాళ్ళ మొక్కి గదవలు పట్టుకొని నేను వెళ్ళే తప్పించుకొని పేరుని కావాలనుకున్నాడు. ఓ అయ్యా భూపాల రాజా నా బిడ్డ ఆడిపిల్ల అయ్యవ 12 ఏళ్ళ పిల్ల నానా నువ్వేమో 60 ఏళ్ళ పెద్దవంటివి నాను మొగాళ్ళ ముందరికైనా మోసేది ఎక్కడే పలపల పల్లరాయి తప్పింది కంటినేత్ర చూపు తప్పి కలమరాదు తప్పుతుంది నానా. అయ్యా పెళ్ళన్న మాట కాదు రాజు రానా అయ్యా ఏమి తెలవాని బిడ్డ అయ్యా రాజు రానా బొర్ర బొర్ర కలవాలి భోజనం చేయాలన్నారు ఈ పీపు కలవాలి ఏ వందాలు అన్నారు. అయ్యా నా భార్య పానం పోతే నా బిడ్డ బతకాలని అయ్యా నేను కొమటింట్లో పొట్టి పోయి నేను కానిళ్ళ పొట్టి ఐనిళ్ళ పొట్టి పోయి అడికచ్చి నా బిడ్డ చదువుకున్నా. అయ్యా నాకు మరి కొడుకులు లేరు మరి బిడ్డలు లేరు నానా. ఒక్కవేళ నా బిడ్డను నువ్వు పెళ్లి వేసుకుంటే అయ్యా నీకు ఇది వరకే 2 భార్యలు అన్నవయ్యా. అయ్యా ఈ దారి మీదకి అయ్యా నా బిడ్డను ఉన్నవయ్యా రాజులాలా అయ్యా బిడ్డోని ఉన్నది నా బిడ్డ నా భార్య బిడ్డే ఓ బిడ్డ ఈ మనిషితో ఇట్లా మాట్లాడదు కావాలి గట్ల మాట్లాడాలని నా భార్య నా బిడ్డతో చెప్పుతున్నా అమలాల అమ్మాదికి రాకుండా నా బిడ్డ చదువుకున్నా చిన్నప్పటి కాడికి వెళ్ళి అయ్యో బిడ్డని నా బిడ్డ కొడలు వేసుకొని చేతులు సాదాలు వేసుకొని నా బిడ్డ చదువుకున్నా నాన్న నా బిడ్డను అడుగుతా నీకు న్యాయం కాదు అయ్యా నాకొక్క బిడ్డ అయ్యా నా బిడ్డ కొరకు నీ కాలు మొక్కుదా అయ్యా నేను ఏమి లేక నాన్న ఏమి లేక నాన్న